రెడ్డి గారు అదేవిధంగా సిఆర్ గారు వచ్చినారు. వారు కూడా ఇక్కడ దీని తర్వాత వెళ్తారు. మంత్రులు మాట్లాడే ముందు 2 నిమిషాలు మీతో మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి సందేశం మిత్రులారా, ఇందాక చెప్పారు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి అనేది చాలా ప్రముఖమైనటువంటి పదవి. ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నాం, 96లో నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కావాలంటే మాకు ఎంపీ ప్రెసిడెంట్ రామకృష్ణ రెడ్డి గారు చేయడం నాకు సహకారం దొరకదు. మేమంతా కలిసి శబిరేల్ గారిని, నేను అప్పుడు సురేష్ రెడ్డి గారు, గోవర్ధన్ గారు శబిరేల్ గారు చేశాం. డి శ్రీనివాస్ గారు ఒకసారి అన్నారు, నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కావాలనుకున్నాను, కాలేకపోయాను, కానీ పీసీ అధ్యక్ష అయ్యాను. నేను కూడా కాలేకపోయాను జిల్లా అధ్యక్ష పదవి, పీసీ అధ్యక్ష అయ్యాను. జిల్లా అధ్యక్ష పదవి చాలా ప్రముఖమైనది. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు ఆ ప్రాముఖ్యత మరింత పెంచిన, సిఈసిలో మీకు స్థానం ఇచ్చి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థి ఎంపికలో మీ ప్రాధాన్యత పెంచిన, ఇవాళ మీకు ఇలాంటి అవకాశం వచ్చిందంటే చాలా గొప్ప విషయం. ఏఐసిసి సంఘటన సృజన అభియాన్లో భాగంగా నిష్ణాతులు అంటే ఏఎస్ అబ్జర్వర్స్, మాజీ ముఖ్యమంత్రులు, మాజీ కేంద్ర మంత్రులు, మాజీ ఏఎస్ ప్రధాన కార్యదర్శులు వచ్చి ఒక్కొక్క జిల్లాలో పర్యటించి క్షేత్రస్థాయిలో వారు సమావేశం జరిపినారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, నేను కానీ, మీనాక్షి మేడం కానీ ఎక్కడ కూడా ఎవరికి మేము ఇన్వాల్వ్ కాలేదు. వ్యక్తిగతంగా ఎప్పుడైతే ఏఐసిసికి నివేదించినామో, నేను ముఖ్యమంత్రి గారు ఇందాక చెప్పారు ఏ రకంగా జరిగిందో ఈ ప్రక్రియ అనేది. ఇవాళ ఇంతమంది ఎస్సీలకు అవకాశం, ఇంతమంది బీసీలకు అవకాశం, ఇంతమంది ట్రైబ్స్కి అవకాశం, యూత్ కాంగ్రెస్లో పనిచేసిన అవకాశం వచ్చింది అంటే నిజంగా కూడా అగ్రవర్ణంలో పుట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు, మీనాక్షి మేడం గారు అనుక్షణం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ తప్పిస్తున్నారు. కాబట్టి ఇలా ఈ అవకాశం వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు నేను ఏఎస్తో మాట్లాడినప్పుడు వారు కూడా చెప్పినారు, వీలైనంత వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి అవకాశం ఇవ్వాల్సింది. అంతే తప్పే ఫలానా పేరు అని ఎవరైనా చెప్పే అవకాశం రాలేదు. ఈ రాష్ట్ర చరిత్రలో స్వాతంత్రానంతరం మొట్టమొదటిసారి కుల సర్వే జరిగింది. రేవంత్ రెడ్డి గారు పట్టుదలతో రాహుల్ గాంధీ గారి యొక్క ఆకాంక్షని ఈ రాష్ట్రం నెరవేర్చగలిగాం. ఇది ఒక చరిత్రాత్మక నిర్ణయం. తెలంగాణలో జరిగినటువంటి కుల సర్వే ఇది యావత్ దేశానికి దిక్సూచిగా మారింది. అందరూ కూడా దాన్ని అనుసరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు కుల సర్వే చేశారు కాబట్టి ఆ కంపల్సరీలోని ఇలా మోడీ గారు కూడా మేము కూడా జన సర్వే కుల సర్వే చేస్తామని చెప్పడం జరిగింది. వారికి కూడా వెలకొట్టినటువంటి సంఘటన తెలంగాణలో జరిగినటువంటి సిపెక్ సర్వేనే కాకుండా 2 చట్టాలు చేయడం, బీజేపీ వ్యవస్థ నుండి గవర్నర్ తొక్కుపెట్టడం, మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకురావడం, దాన్ని కూడా తొక్కుపెట్టడం, 2 సార్లు ఢిల్లీ తలుపు తట్టి మామూలు కార్యకర్త మొదలుకొని ముఖ్యమంత్రి వరకు కూడా ఢిల్లీకి వెళ్ళి 6 గంటలు 7 గంటలు దీక్ష చేసినా బీజేపీ పార్టీకి అన్నిటి కలగలే. అలాగే పెట్టింది కాబట్టి వల్ల అనివార్య పరిస్థితుల్లో సర్పంచ్ ఎన్నికలకు పోతా ఉన్నాం. మెజార్టీస్ తోట మనకు గెలిచే అవకాశం ఉన్నటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. దానికి కారణం వారు పీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు తుక్కుగూడలో మీటింగ్ పెట్టి మాన్యశ్రీ ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారితో పాటు ఆనాడు ఇన్ఛార్జ్ ఉన్నటువంటి దీపాదాస్ మున్షి గారు, అబ్జర్వ్ ఉన్నటువంటి మీనాక్షి మేడం గారు అందరూ కూడా రాష్ట్ర ప్రజలకి ఒక వాగ్దానం చేశారు. అది సోనియా గాంధీ గారు వారు ఈ వాగ్దానం చేశారు. 6 గ్యారెంటీలతో పాటు వివిధ అంశాల మీద 2 సంవత్సరాల లోపల ఎవరు కూడా ఊహించిన విధంగా 6 గ్యారంటీలని 6 గ్యారంటీస్లో మెజారిటీ అంశాలు ప్రజలకు అందుతూ ఉన్నాయి. ఇది మనం ప్రజలకు తీసుకెళ్ళాలి. ఉచిత బస్సు మొదలుకొని మొన్నటి సన్నబియ్యం వరకు, ఇందిరమ్మ ఇళ్ళ వరకు, ఇలా పేదలకు ఇచ్చినట్టు రేషన్ కార్డుల వరకు, అన్నిటికీ మించి ఒకవైపు అభివృద్ధి. ముఖ్యమంత్రి గారు శ్రీధర్బాబు గారు విదేశాలకు వెళ్ళి 1,80,000 కోట్లు విదేశీ పెట్టుబడులు తీసుకురావడం, ఇలా వివిధ పెద్ద కంపెనీలు ఈ రాష్ట్రం వైపు చూస్తుండడం, రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టడం అనేది కూడా గత 10 ఏళ్ళు ఎప్పుడు జరగలే. ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, 2 కూడా చాలా పగడబందిగా ప్రజలకు తీసుకెళ్తా ఉన్నారు. నిరంతరం వారు క్షేత్రస్థాయిలో దాన్ని పరిశీలిస్తూ ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏ దశలో చేస్తూ ఉన్నాం? 10 ఏళ్లుగా కేసీఆర్ గాడి తప్పిన పాలన చేసి దురదృష్టి లేకుండా, ఒక విజన్ లేకుండా ఈ రాష్ట్రం అప్పుల పాలు చేశారు.
7.5 లక్షల కోట్లు వారు స్వయంగా చేస్తే ఇలా దాదాపు 8 లక్షల కోట్లు అప్పులో ఉండి కూడా ప్రతి నెల అప్పులు కడుతూ నానా ప్రయాసాల కోర్సు మనం ఇచ్చిన వాగ్దానాలకు పూరించుకుంటూ పోతా ఉన్నాం. దాంట్లో భాగంగానే రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పట్ల సంపూర్ణ సపోర్ట్ ఉంది కాబట్టి జూబ్లీస్లో మనకు దాదాపు 25 మెజారిటీతో అభ్యర్థిని గెలిపించినారు. ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా కష్టపడి పనిచేసినారు. ఇందాక వంశీ గారు చెప్పినారు, గ్రామ స్థాయిలో పార్టీ పటిష్టంగా ఉంటే జిల్లా స్థాయికి వస్తుంది, ఎమ్మెల్యేలు గెలుస్తారు, ఎమ్మెల్యేలు గెలిస్తే రాష్ట్రంలో గెలుస్తాం, రాష్ట్రాలు బలంగా ఉంటే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అన్నమాట. ఆ దశగా కింది లెవెల్ నుంచి గట్టిగా చేసుకుంటూ రావాలి. నేను ఎక్కువ మాట్లాడకుండా జిల్లా అధ్యక్షుడికి ఒక మాట చెప్తా, మీరు పని చేసుకుంటూ పోండి, గుర్తించే వాళ్ళు గుర్తిస్తారు. నేను రేవంత్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుడినప్పుడు నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ అవకాశం వచ్చింది. వారు నన్ను ఇన్ఛార్జ్ ఆర్గనైజేషన్గా ఎన్నుకున్నారు. ఆర్గనైజేషన్ అనుభవం ఉంది కాబట్టి చేయమని ఎప్పుడూ ఇన్వాల్వ్ కాలే, పనిచేస్తూ పోయాం. కానీ ఎప్పుడు ఎంచుకోలేదు, నా పని అంతా పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు రిజిస్టర్ చేసుకుంటా ఉన్నారని. నేను కూడా ఊహించలేదు, నేను పని చేసుకుంటూ పోతా ఉన్నాం. ఒకరోజు చెప్పారు, నేను పీసీ అధ్యక్షుడిగా రేపు ప్రభుత్వం వచ్చినా రాకున్నా 3 ఏళ్ళు పైబడి ఒకరోజు ఉండను, నెక్స్ట్ అధ్యక్షుడు మీరే జాగ్రత్తగా చేసుకోండి. అప్పటి వరకు నేను పీసీ గురించి కళ్ళ కూడా కానీ ఊహించలేదు కూడా. సో నేను పని చేసుకుంటూ పోతే రిజిస్టర్ చేసుకుంటూ పోయారు. దానికి తగ్గట్టుగా ఎమ్మెల్సీ చేశారు. మళ్ళీ పీసీ అధ్యక్షుల విషయంలో కేంద్రంలో ఉన్న నాయకత్వంతో మాట్లాడి వారైతే సరిగా చేయగలుగుతారు, నేను అధ్యక్షుడు ఉన్నప్పుడు వారు చేయగలిగినారని. సో మనం పని చేసుకుంటూ పోతే ఎవరొకరు పెద్దరు మన సర్వీస్ గుర్తిస్తా పోతారు, ఎక్కడో చోట రిజిస్టర్ అవుతా పోతుంది. ఇవాళ ఏమైపోయింది, తొందరపాటు. ఇవాళ పనిచేస్తే రేపు రిజల్ట్ అంటున్నారు. కాదు, ఏళ్ల తడు పనిచేస్తేనే అవకాశాలు వస్తాయి. వెనక్కి తిరిగి చూడకుండా పనిచేసుకుంటూ పోవాలి. మీ యొక్క శ్రమని ఎవరో ఒకరు మీకు కనబడకుండానే అది రిజిస్టర్ చేసుకుంటూ ఉంటారు, గుర్తిస్తూ ఉంటారు. ఏదో ఒక రోజున ఆ గుర్తింపు ప్రతిఫలం వస్తుంది. మీరు చూశారు, ఎప్పుడు లేని విధంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 70% పైగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల్ని కార్పొరేషన్ చైర్మన్ చేశారు. గతంలో ఎప్పుడు జరగలే, ఈ ప్రభుత్వంలో జరిగింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు అయ్యారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఉన్నటువంటి వ్యక్తులు ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యారు. డిపార్ట్మెంట్స్ యూత్ కాంగ్రెస్ అవ్వచ్చు, శివసేన రెడ్డి గారు ఉన్నాడు, చైర్మన్ అయ్యాడు. ఎన్ఎస్యూ ప్రెసిడెంట్కి ఎమ్మెల్సీ వచ్చింది ఏకంగా. పెద్దల సభలో 30 ఏళ్ళకి అవకాశం వచ్చింది. ఎన్ఎస్యూ అధ్యక్షుడిగా పనిచేసినారు కాబట్టి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశాలు వచ్చాయి. రాని వాళ్ళకి ఫ్రంటల్ వారికి చైర్మన్గా అవకాశాలు వచ్చాయి. సో ఈ రకంగా పనిచేసిన ప్రతి వారికి పార్టీ పరంగా లేకుంటే ప్రభుత్వ పరంగా ఏదో ఒక అవకాశం వస్తూ పోతుంది.